మహానటుడు ఏ వేషం వేస్తే ఆ వేషంలో. ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ అనేవాడండి ఒక మట్టి ముద్దలు అంటాడు. దాన్ని డైరెక్టరు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతాడు. కరెక్ట్. మీరు రాక్షసుడిగా మోల్డ్ చేయొచ్చు, అందగాడిగా మోల్డ్ చేయొచ్చు, కుంటివాడిగా మోల్డ్ చేయొచ్చు. మీరు ఎలా మోల్డ్ చేస్తే ఆర్టిస్ట్ అలా మోల్డ్ అవుతాడు. ఆర్టిస్ట్లో ఉన్న స్పెషలైజేషన్ అది తెలుసుకున్న డైరెక్టర్లు ఈ క్యారెక్టర్లన్నీ క్రియేట్ చేశారు ఒకదాని తర్వాత ఒకటి. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు. అలాగే ఆర్టిస్ట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. మనం వేసుకునేటప్పుడు ఏం చేయాలి, ఏ మేసం పెట్టుకోవాలి, ఈ డైలాగ్ ఉంది ఎలా చెప్పాలి, మాడ్యులేషన్ ఎలా చెప్పాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ పైకి లేపాలి, ఎక్కడ దింపాలి, ఇవన్నీ నేర్చుకోవాలండి. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆ గోల్డెన్ యుగంలో పనిచేసి ఉన్నాం కాబట్టి, ఆ గోల్డెన్ మనుషులతో పనిచేశాం కాబట్టి కరెక్ట్ నేను చెప్తున్నా. ఇది ఎవరికైనా ఉపయోగపడితే వాడుకుంటారు. ఇవాళ జనరేషన్లో మన మాట వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు. డిసిప్లిన్ అండి. 7 గంటలకు షాట్ అంటే అందరూ 6:30కి విత్ మేకప్ డ్రెస్తో రెడీగా ఉండేవాళ్ళు. మరి ఇవాళ కంపారిజన్కి వస్తే మరి ఎవరన్నా ఒక్కళ్ళన్నా 10 ఎవరూ రావట్లేదు. అతను 10కి రాడుగా మేము ఎందుకు పొద్దున్నే వచ్చి ఏం చేయం అనే స్టేజ్ తీసుకొచ్చేశారు. చూసేదానికి సినిమాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. తర్వాత మెయిన్ క్వాలిటీ పడిపోయింది. ప్రొడ్యూసరు బాగుంటే 10 ఫ్యామిలీలు బతుకుతాయి. 10 ఫ్యామిలీలకి అన్నం పెడతాడు ప్రొడ్యూసర్ అని. ప్రొడ్యూసర్ని గౌరవించేవాళ్ళు. ప్రొడ్యూసర్ వస్తే లేచి నుంచునేవాళ్ళు, దండాలు పెట్టేవాళ్ళు. ఇవాళ అసలు ప్రొడ్యూసర్ కాదు, ఎవరు వచ్చినా గౌరవం లేదు, దండం లేదు. ప్రొడ్యూసర్ ఉన్నాడో చచ్చాడో ఎవరికి వెళ్ళలేదు. ఈ సినిమా మనది అనుకునేవాళ్ళు లేరు. ఈ ప్రొడ్యూసర్ మనాడు. ప్రతి సినిమాని మేము ప్రేమించేవాళ్ళం. సినిమా అంటే అంత ప్రేమగా ఉండేది. ఈ సినిమా మనది, బాగా రావాలి. ఈ సినిమా రోజునే చెప్పేవాళ్ళు ఇది 100 days ఆడుతున్నారా డెఫినెట్గా అనేవాళ్ళం. ఎందుకు? సీన్స్ చూస్తానంటే తెలిసి, మన ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చూస్తానంటే తెలిసిపోయేది. అందుకే మీకు హేమాహేమీలైన ఆర్టిస్టులు వచ్చారు. ఆ రోజులో డబ్బు పిచ్చలేదు, పెర్ఫార్మెన్స్ కొట్టాలి. ఇది నాగేశ్వరరావుని ఎలా కొట్టాలి, రామారావుని ఎలా కొట్టాలి, ఇద్దరూ కలిసి చేసేటప్పుడు ఎలా కొట్టాలి, అతను మించి పేరు మనకు రావాలి అని ఎవరికాళ్ళు తాపత్రయపడేవాళ్ళు. ఒక సావిత్రి గారు యాక్ట్ చేస్తుందంటే, ఒక శివాజీ గణేశన్ గారు ఉన్నా, రామారావు గారు ఉన్నా, నాగేశ్వరరావు ఉన్నా ఒకటికి పోసేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్తో కొడుతుందో తెలియదు. నవ్వుతానే అన్ని రకాలుగా కొడుతుంది ఎక్స్ప్రెషన్. దాంతో ఎంత డైలాగ్ చెప్పినా కూడా తేలిపోతుంది. సో ఆవిడని తట్టుకోవాలంటే ఇక్కడ ఎంత పెర్ఫార్మెన్స్ ఉండాలి. దానికోసమని 10 రోజుల ముందు స్క్రిప్ట్ ఇంటికి వచ్చేది. వస్తే ఎవరికాళ్ళు వాళ్ళు డైలాగ్ చూసుకుని ఎదురు డైలాగ్ ఏముందని ఇంప్రవైజేషన్ చేసుకుని ఏది చేస్తే బెటర్మెంట్ నిలబడతాం మనం అని ఆలోచించేవాళ్ళు. ఇవాళ అసలు సెట్లోకి వచ్చి సీన్ ఏంటి అని అడిగేవాడే లేడు. నేను చూస్తున్నాను అప్పటికి ఇప్పటికీ కంపారిజన్లో సీన్ ఏంటండి అని అడిగేవాడు లేడు. అడిగినా కూడా చెప్పే డైరెక్టర్ లేడు. అలా అయిపోయింది. సో దాంతో ఏమైంది, మీకు పెర్ఫార్మెన్స్ పోయింది, క్వాలిటీ పోయింది. ఏం తీయాలి, ఏం చేయాలి, ఇతనికి తెలవదు, వాళ్ళకి తెలవదు. పైగా భాష రాని వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఆ రోజుల్లో ఈ డబ్బింగులు కూడా లేవండి. ఓన్లీ డైరెక్ట్ మనం ఏం మాట్లాడుతున్నామో థియేటర్లో అదే ట్రాక్. అవుట్డోర్లో తీసింది మాత్రం డబ్బింగ్ చేసేవాళ్ళు. అవుట్డోర్ తర్వాత వచ్చింది. అసలు ముందు అవుట్డోర్ లేదు. పొలాలు ఉన్నా కూడా సెట్ వేసేవాళ్ళు వాహిని స్టూడియోలో. ఫారెస్ట్ ఉన్నా సెట్ వేసేవాళ్ళు. తర్వాత ఈ మెచ్చిల్ కెమెరాలు ఇవన్నీ రాలా, యారీ ఇవన్నీ రాలా, మిచ్చిల్ ఒకటే ఉండేది. ఆ మిచ్చిల్తో ఏంటంటే పెద్ద బండలాగా ఉండేది అది. మీరు ఏం మాట్లాడినా డైరెక్ట్ రికార్డింగ్ అనమాట. ఎవరో అసలు పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ను పడినా కూడా వినపడే శబ్దం ఉండేది కదా సౌండ్ ఇంజనీర్లు. ఇప్పుడు ఈ సోకాళ్ళు మన ఇవాళ పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, విశ్వనాథ్ గారు, వీళ్ళంతా కూడా సౌండ్ ఇంజనీర్లు. ఆ రోజుల్లో వాళ్ళే రికార్డ్ చేసేవాళ్ళు. సైలెన్స్ అంటే సైలెన్స్ అంతే, ఎవరో మాట్లాడతాను వీళ్ళు. అక్కడ పర్ఫెక్ట్గా డైలాగ్ బాగా పోతే 1 more take. అందుకే పర్ఫెక్ట్ తెలుగు వచ్చు ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. డిక్షన్ బాగుండేది. తర్వాత క్యారెక్టర్కి పడ్డ ఆర్టిస్టులు ఎన్నుకునేవాళ్ళు. అందుకే మంచి పర్సనాలిటీలు ఉండే ఆ రోజుల్లో. ఇప్పుడు అదే మాయాబజార్ ఇవాళ తీశారనుకోండి, ఒక ఘటోద్గజుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, కరెక్ట్, కృష్ణుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, దుర్యోధనుడు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి, ధర్మరాజు వేయటానికి ఆర్టిస్ట్ ఏడి. అసలు తెలుగు వచ్చినాడు లేరు ఇవాళ. ఏ భాష రాకుండా 1 2 3 4 చెప్పు చాలు మేము డబ్బింగ్లో వేసుకుంటాం, ఆ స్టేజ్ వచ్చేసింది. అవునవును.
మాయాబజార్ అంటున్నారు కాబట్టి నేను ఒక వార్త చదివా. మాయాబజార్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులను అందరినీ పెట్టేస్తే ఇక పాండవులు వేయటానికి ఎవరు లేరట. అందుకని కేవీ రెడ్డి గారు పాండవులు ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ, ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థం కాదు, నిజంగా పాండవులు కనిపించరు మనకు అందులో. అవును, పాండవులు ఉండరు ఉన్నట్టు ప్రతి సీన్లో పాండవుల గురించి పాండవుల టాపిక్ ప్రస్తావన ఉంటుంది. అది డైరెక్టోరియల్ మ్యాజిక్ అనమాట, అంత బిగి స్క్రీన్ ప్లేలో. అది కాదండి, ఒరిజినల్గా అసలు అది కన్నడ నాటకం. ఓకే, ఘటోత్కచ్ అని కన్నడ నాటకం, దాన్ని కొనుక్కొచ్చి చేశారు. దానిలో కూడా ఉండరు, పాండవులు ఉండరు. ఓకే, దాన్ని మనాళ్ళు తీసుకొచ్చి తెలుగులో చేశారు. అలాగా ఆల్ టైమ్ రికార్డ్ అయ్యింది. ఆ కన్నడలో పెద్ద ఫేమస్ డ్రామా అండి అది. కొత్త విషయం ఇది, మీరు చెప్పండి, ఎవరికి తెలిసే అవకాశం లేదు. అందరికీ తెలుసు, దాదాపు చాలా మందికి తెలుసు. సినిమాల ప్రస్తావన కంటే ముందు మీరు నాటకాల్లో చాలా అవునండి వరకు అనుభవం గడించినాకే సినిమాల్లోకి వచ్చారు. ఈ నాటకాల్లో మురారి గారి కీర్తిశేషులు అంటే అది చాలా చాలా గొప్ప. అవునండి, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ చాలా సార్లు వేసామండి. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వాళ్ళదనుకుంటారు. నాటక నేపథ్యం ఉంది, ఒక విధంగా కలిగిన కుటుంబం నుంచే వచ్చారు. మీ కుటుంబ నేపథ్యం, మీ తల్లిదండ్రుల గురించి చెప్తారా? మా తల్లిదండ్రులండి, మా నాన్నగారి పేరు మణియ్య గారు, తల్లి వియ్యమ్మ గారు. వాళ్ళ ఎడ్యుకేషన్ లేదు. ఓకే, వ్యవసాయం, 40-50 ఎకరాల పొలం చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు మా దగ్గర ఒక 4-5 జతల ఎడ్లు, ఒక 10 గేదెలు, 10-15 ఆవులు, దూడలు, 4-5 పాలేళ్ళు ఉండేవాళ్ళు. ఆయన వ్యవసాయంలోనే ఉండేవాడు. మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలే. సో నాకు ఏమయ్యేదంటే, నేను చదువుకోవాలి బాగా, మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు కాబట్టి నేను చదవాలి అని చెప్పి, నేను మా ఇంట్లో ఉంటే చదువు రాదని మా మేనమామల ఇంట్లో బట్టల పెనవర్లో చదివా. మా మేనమామ అప్పటికి స్కూల్లో రైటరు. సరే అక్కడికి వెళ్ళిపోయాను, నేనే వెళ్ళిపోయి చదువుకుంటానని అక్కడ మొదలెట్టా చదువు. శుభ్రంగా చదువుకునేవాడిని, సెలవుల్లో ఇంటికి వచ్చేవాడిని, గెదలు కాసేవాడిని, పొలం వెళ్ళేవాడిని. మా నాన్నమ్మట సరదాగా ఆ పొలంలో గడ్డివాముల మీద పడుకునేవాడిని. ఆ రాత్రి వద్దురా అన్నా కూడా వినేవాడిని కాదు, చాలా సరదాగా ఉంటుంది గడ్డివాములో పడుకుంటే. ఈ చలికాలం కరెక్ట్గా శీతాకాలం వస్తుంది, ఆ గడ్డిలో దూరి పడుకుంటే అచ్చగా ఉంటుందండి. అలాగా అసలు పల్లెటూరు లైఫ్ ఎంజాయ్ చేయాలి మీరు. అప్పుడే నేను తాడి చెట్లు ఎక్కడం, కొబ్బరి చెట్లు ఎక్కడం అన్నీ నేర్చుకున్నా. ఒక తాడి చెట్టు ఎక్కానంటే ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్ళి ఒక బండిడి తాడికాయలకు వచ్చేవాడిని, కోసి బండిడి వేసుకొచ్చేవాడిని ఇంటికి. అన్నిట్లోనూ ఇప్పుడు ఇది అది అని లేదు, అన్నిట్లోనూ ట్రైనింగ్ అయ్యా నేను. పక్కనే మాకు పుల్లేరు అని ఉండేది, ఆ పుల్లేరులో ఈత కొట్టేవాడిని. ఈత కొట్టి ఒకసారి మా నాన్నతో దెబ్బలు తినేవాడిని. దానిలో మునిగిపోతే ఏం చేస్తావురా అని. మరి నేర్చుకోవాలి కదా, ఈత ఎలా వస్తుంది, ఈ సెలవులోనే కదా వచ్చేది. మళ్ళీ వెళ్ళిపోతే స్కూల్కి వెళ్ళిపోతే ఇక అక్కడ ఏమీ జరగడానికి వీల్లేదు, చదువుకోవడం. పొద్దున్న క్యారియర్ పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. బట్టల పెనుమరు అని హై స్కూల్ ఉందా, అక్కడ చదివేవాళ్ళం. ఒక 4 మైళ్ళు ఉండేది, కిలోమీటర్లు కాదు. ఆ 4 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం పొద్దున్నే. మళ్ళీ సాయంత్రం వచ్చేసేవాళ్ళం, చదువుకోవడం. ఇలా ఉండేది లైఫ్. సెలవుల్లో మాత్రం ఇంటికి వస్తే సరదా,